జై గురుదేవ్. ఇక్కడ యోగా సెంటర్ దగ్గర సిగ్నల్ సార్ లేకపోతే ఇంటి దగ్గర వచ్చి వైఫై ఉందండి. ముందుగా ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, మిత్రులు, సోదర సమానమైనటువంటి మన ఈ కార్యక్రమానికి మన సూర్యయోగ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పిల్లయ్య గారు, ఈ కార్యక్రమ సమన్వయకర్త శ్రీ జనార్దన్ రావు గారు, అదే మిత్రులు, గురువులందరికీ కూడాను శుభోదయం అండి. ఈనాటి మన ఈ కార్యక్రమం గత కొద్ది వారాల నుంచి మనం ప్రాణాయామాల గురించి, అష్ట కుంభకాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. దాంట్లో మనం సూర్యభేదన, ఉజ్జాయి, భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి వాటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు కార్యక్రమం నాడీ శుద్ధి ప్రాణాయామం. ఇది మనకి అందరికీ తెలిసినటువంటి ప్రాణాయామం, చాలా చాలా ఈజీ ప్రాణాయామం. అదేవిధంగా కొద్ది కన్ఫ్యూజన్ గా ఉన్నటువంటి ప్రాణాయామం. కొత్త వారికి, పెద్దవారికి యోగాలో సీనియర్స్ పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి దాంట్లో కొంచెం ఆ డౌట్స్ మనం క్లారిఫై చేసుకుంటూ, దీనికి వివిధ రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. కొంతమంది నాడీ శోధన అంటారు, కొంతమంది నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు, అనులోమ విలోమ అంటారు. ఏ సందర్భంలో ఏ పేరు పెట్టి మనం పిలుస్తూ ఉన్నాం అనే దాన్ని బట్టి కూడా డిస్కస్ చేసుకుందాం. మనకు కూడా సూర్య నమస్కారాలు చూడండి, ఓం మిత్రాయ నమః, ఓం రవే, రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క మనం పేరుతో పిలుస్తూ ఉంటాం. సందర్భానుసారంగా ఆ పేర్లని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. అదే విధంగా మనం చేసేటువంటి విధానాన్ని బట్టి దీనికి కూడాను అనేక పేర్లు, సుఖ ప్రాణాయామం అని, సరళ ప్రాణాయామం అని, సంధ్యా ప్రాణాయామం అని, నాడీ శోధన అని, నాడీ శుద్ధి అని, అనులోమ విలోమం అని, బ్యాలెన్సింగ్ ప్రాణాయామం అని రకరకాల పేర్లతో పిలవటం జరుగుతూ ఉంది. కాబట్టి దాని గురించి మనం సాధ్యమైనంత వరకు కూలంకుషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి శాస్త్రం ప్రధానం కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకొని, ఆ తర్వాత మాకు ఎంఎస్సి యోగాలో శ్రీ వెంకటాచలపతి గారు దాని గురించి ఇంతకుముందు నాకు కొంచెం డౌట్లు ఉండేవి, దాని గురించి చక్కగా వివరించారు. అదేవిధంగా రాపతి రామారావు గారి ఇన్స్టిట్యూట్ వారు కూడా దీని గురించి చక్కగా లోతైనటువంటి పరిశోధన చేశారు శాస్త్రబద్ధంగా. ఇటు నాకు తెలిసింది, ఇంకా చాలా ఉండొచ్చు, నాకు తెలిసిందే ఇంతవరకే. వీటిని గురించి నేను మీకు సాధ్యమైనంత వరకు వివరించే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసినంతగా. ముందుగా ఈ ప్రాణాయామం చేయబోయే ముందుగా ఏం చెప్తారంటే, ఆసనాలు శరీరాన్ని దృఢత్వం చేసుకోవాలి. ఆసనం చేసిన తరువాత, అదే విధంగా క్రియలు చేసిన తర్వాత, ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు, అంటే జలనేతి ఇట్లాంటి క్రియ, ముక్కు బాగా కఫం చేరి ఉంది, క్రియలు చేసుకున్న తర్వాత, శుద్ధి చేసుకున్న తర్వాత శరీరాన్ని సిద్ధ చేసుకోవాలి. అదే మనకు అందరికి తెలిసినటువంటి శుచి అయిన ప్రదేశము, శుద్ధి అయినటువంటి ప్రదేశము, పవిత్రమైనటువంటి ప్రదేశములో సాధన చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా యమ నియమాదులు పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, గృహస్థ ధర్మాలను పాటిస్తూ, ప్రకృతి నియమాలను పాటిస్తూ సాధన చేయాలి. బేసిక్ టైంలో పెద్దగా బాగా అవసరం లేదు, కానీ మనం ఒక్కొక్క స్టేజ్ ముందుకు వెళ్ళే కొంది, ఉత్తమ స్టేజ్కి వెళ్ళే కొంది శరీరంలో మార్పులు జరుగుతాయి. కాబట్టి మన ఆహార విహారాదుల్లో కూడా మార్పులు చేసుకుంటూ సాధన తదనుగుణంగా మార్పు చెందుతూ వృద్ధి పొందే కొంది మన సాధనలో నియమాలు కూడా చాలా కఠినతరంగా ఉంటాయి. మనం చూడండి, ఒలింపిక్స్ కానీ ఇట్లా పెద్ద పెద్ద క్రీడలు పెట్టిన మొదట్లో ఫిల్టర్ చేస్తారు, తర్వాత ఇంకో ఫిల్టర్ చేస్తారు, పైకి లేకుంది చాలా కఠినంగా ఉండేటువంటి టెస్ట్ పెడుతూ ఉంటారు. అదే విధంగా మహర్షులు కూడా ఏంటంటే చెప్పేటి ప్రతి ప్రాణాయామం కానీ ప్రతి ఆసనం కానీ వాళ్ళు ఉత్తమమైన స్థితిలో ఉన్న ఆసనాన్ని గుర్తుపెట్టుకుని చెప్తారు, ఉత్తమమైన వ్యక్తుల గురించే. కానీ ఆ మార్గంలో లేకుంది గురువులు ఏం చేశారంటే, సాధకులను బట్టి, వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి, వారు నివసించే ప్రాంతాన్ని బట్టి దాన్ని సులభతరం చేసుకుంటూ, ముందు ఈ స్టేజ్ చేయి, తర్వాత ఈ స్టేజ్ చేయి, తర్వాత ఈ స్టేజ్ చేయి, తర్వాత ఉత్తమమైన స్టేజ్, అట్లా వెళ్ళడానికి సులువుగా ఉంటుంది అనేటువంటిది గురువులు ఎందుకు అవసరం అంటే అందుకు అవసరం. మనకు ఆ గమ్యం గోల్ ఏదైతే ఉందో దాన్ని చేరడం కోసం చాలా సులభతరం చేస్తారు ఆ ప్రయాణాన్ని, ఆ అభ్యాసాన్ని. దానికి గురువు యొక్క అవసరం ఎంతో
ఉపయోగకరంగా ఉంటుంది. 1, 2, 3 5. కాబట్టి ఇక్కడ మనకి యోగాలో చెప్పినటువంటి ఈ నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని ఏం చెప్తారంటే 1:4:2 ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఎక్కడ ఎన్ని గ్రంథాలు శాండిల్యోపనిషత్తు కానీ, దర్శనోపనిషత్తు కానీ, అదేవిధంగా యోగోపనిషత్తులు ఏవి చెప్పినా కూడా యోగ గ్రంథాలు కూడాను హఠయోగం కానివ్వండి, గీరణ సంహిత కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్పింది ఇదే రేషియో. ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మధ్యలో వివిధ యోగ సంస్థలు వివిధ గురువులు చెప్పి కన్ఫ్యూజ్ చేసింది తప్ప శాస్త్రంలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. గుర్తుపెట్టుకోండి. 1:4:2 అంటే ఉదాహరణకి 4 సెకండ్లు శ్వాస తీసుకుంటే 4 16 సెకండ్లు లోపల ఉంచాలి. 16 సెకండ్లు ఉంచిన తర్వాత 2 అంటే తీసుకున్న దానికి రెట్టింపు. 4 రెళ్ళు 8 సెకండ్లు వదలాలి. అంటే 4 సెకండ్లు తీసుకుంటాము, 4 16 సెకండ్లు ఉంచుతాము, 8 సెకండ్లు ఉంచుతాము. ఇది బేసిక్ స్టార్టింగ్ పొజిషన్. గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకున్న అవసరం అయితే. ఎందుకంటే మన యోగ సహజంగా నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తాం. ఆరోగ్యవంతంగా శారీరకంగా మానసికంగా ఉన్నటువంటి మనిషి అంటే 2 సెకండ్ల ఇన్హలేషన్, 2 సెకండ్ల ఎగ్జలేషన్, 15 4 60. అంటే 2 సెకండ్ న్యాచురల్ గా 2 సెకండ్లు తీసుకుంటాం, 2 సెకండ్లు వదులుతాం. అదే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు 1 సెకండ్ తీసుకుని 1 సెకండ్ వదులుతారు. ఎగశ్వాస దిగశ్వాస జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, దాన్ని రెట్టింపు చేస్తున్నాం. 4 సెకండ్లు పీల్చుకుంటున్నాము, 4 సెకండ్లు వదులుతున్నాం. ఇది అంటే దానికి రెట్టింపు. క్రమేపీ ఏం చేయాలంటే 6 సెకండ్లు, 8 సెకండ్లు, 2 పెంచుకుంటూ వెళ్ళాలి. 10, 12, 14, హైయెస్ట్ 16. గుర్తుపెట్టుకోండి, 16 సెకండ్లు మ్యాక్సిమం అనమాట తీసుకునే దాంట్లో. పూరకం 16 సెకండ్లు, కుంభకము 16 4 64 సెకండ్లు, రేచికము 16 × 2 రెట్టింపు కాబట్టి 32 సెకండ్లు. అంటే ఎడమ ద్వారా గాలి తీసుకునేటప్పుడు 16 సెకండ్లు తీసుకుంటాము, లోపల 64 సెకండ్ల కాలం పాటు ఉంచుతాము. కుడి ముక్కు ద్వారా 32 సెకండ్ల కాలం పాటు వదులుతాము. మళ్ళీ కుడి ముక్కు ద్వారా 16 సెకండ్ల కాలం పాటు గాలి పీలుస్తాము. మళ్ళా లోపల 64 సెకండ్ల కాలం పాటు ఉంచుతాము. మరలా ఎడమ ముక్కు ద్వారా 32 సెకండ్ల కాలం పాటు వదులుతాం. దీన్ని ఒక ఆవృత్తము అంటారు, ఒక రౌండ్. దీన్ని పదే పరివృత్తం చేస్తూ ఉండాలి. రిపీటెడ్ గా నంబర్ ఆఫ్ సైకిల్స్ మనం చేస్తాం. ఇక్కడ ఏం చెప్తాడు శాస్త్రంలో, ఇలా రోజుకి 80 సైకిల్స్ 80 రౌండ్లు చేయమంటాడు. 80 రౌండ్లు అంటే 1:4:2 అంటే 16, 64, 32 ఒక సర్కిల్ ని 80 సార్లు చేయాలి. ఇలా ఎన్నిసార్లు చేయాలి? రోజు మొత్తం 4 సంధ్యలు ఉండే 4 సార్లు చేయాలి. ఉదయం పూట సంధ్యా సమయము. నేను శాస్త్రం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, అన్యదా బయట విషయాలు కానీ సొంత విషయాలు ఎక్కడా మాట్లాడలేదు. గుర్తుపెట్టుకోండి. ఉదయం సంధ్యా సమయము, మధ్యాహ్నం సంధ్యా సమయము, సాయం సంధ్యా సమయము, అర్ధరాత్రి సంధ్యా సమయము. ఆ 4 సంధ్యలు 4 6 24 గంటలు. ప్రతి 6 గంటలకు ఒకసారి సంధ్య మారుతూ ఉంటుంది. అంటే రోజుకి ఎన్నిసార్లు చేయాలి? 4 × 80 320 సార్లు చేయాలి. ఇలా సాధన చేస్తే శాస్త్రంలో చెప్పింది చెప్పినట్లుగా ఒక్కరోజు సాధన చేస్తే సర్వ పాపాలు హరించి వేయబడుతాయి అని చెప్తుంది. దాన్నే 1 మాసము సాధన చేస్తే సర్వ రోగాలు హరించి వేయబడతాయి అని చెప్తుంది. 3 మాసాలు అభ్యాసం చేస్తే
జ్ఞానవంతుడవుతాడని చెప్తుంది. 6 మాసాలు అభ్యాసం చేస్తే బ్రహ్మవేత్త అవుతాడు. దీన్ని 3 సంవత్సరాలు ఈ విధంగా ప్రతిరోజు ప్రతి నిత్యము సాధన చేస్తే యోగ సిద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే కైవల్య ప్రాప్తి కలుగుతుంది. అతని లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకుంటాడు. దీని యొక్క లక్ష్యం ఇది కుండలిని శక్తి ఉద్దీపన చేయటము, యోగ సిద్ధిని పొందటము, అదేవిధంగా ప్రాణాయామాల యొక్క ముఖ్య లక్షణమైనటువంటి కేవల కుంభక సిద్ధి కలగటము. ఇలా జరిగినప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఏది అనుకుంటే అది సిద్ధిస్తూ ఉంటుంది. శరీరము నవమన్మధుడిలాగా తయారవుతాడంట. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. కస్తూరి వాసన, సుగంధ భరితాలు వాసన వెదజల్లుతూ ఉంటుంది. ఈ విధంగా సాధన చేసినప్పుడు ఏ విధంగానైతే మంచి వాసన కలిగినటువంటి ఒక పుష్పము మకరందంతో కూడి ఉన్నప్పుడు తుమ్మెదలు దాన్ని ఆకర్షిస్తూ ఉంటాయో, అంత మన్మధులాగా తయారైనటువంటి ఆ సాధకుణ్ణి స్త్రీలు ఆకర్షిస్తూ ఉంటారట. అంటే సిద్ధులు కలుగుతుండే ఆ వాసన భరితంగా అతని దగ్గర ఏదో ఉంది. ఫేస్ లో తేజస్సు, వర్చస్సు, కాంతివంతంగా ఉంటాం, బలవంతంగా ఉంటాం, దృఢంగా ఉంటాం. కాబట్టి ఈ సిద్ధులకి లొంగక ఇంద్రియాలను వశపరుచుకొని మరింత సాధన చేసినట్లయితే జితేంద్రుడు అవుతాడు. అంటే ఇంద్రియాలను జయించిన వాడు, సర్వేంద్రియాలను జయించి యోగ సిద్ధి. మొదట్లో ఏ విధంగానైతే మనకు విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడు దానికి ఆటంకం కలిగించడం కోసం ఇంద్రుడు రకరకాలు పంపిస్తుంటాడు. మనకు కూడా అనేక ఆటంకాలు కలుగుతుంది మంచి సాధనలో ముందుకెళ్ళేటప్పుడు. ఒక ఆసనం రాగానే ఈ ఆసనంలో నా అంత గొప్ప లేడని మనం అక్కడ ఆగిపోతాం. ఎందుకంటే ఆసన ప్రదర్శనలో వాళ్ళు ఏం చేస్తారంటే 5వ తరగతి నుండి ప్రతిరోజు 5వ తరగతి ప్రతి సంవత్సరం చదువుతాడు. ఈ 5వ తరగతి నేనే క్లాస్ ఫస్ట్ అంటాడు. ప్రతి సంవత్సరం వాడే ఫస్ట్. ఎందుకు? ప్రతి సంవత్సరం చదివితే వాడు ఫస్ట్ రాక ఏమవుతాడు? 6వ తరగతిలో ఫస్ట్ రావాలి, 7వ తరగతిలో ఫస్ట్ రావాలి. జీవితకాలం పశ్చిమోత్తరం చేస్తాడు. నేను నేషనల్కి వెళ్ళినా ఇంటర్నేషనల్ పశ్చిమోత్తరం నా ఈ ఏజ్ లో ఫస్ట్ అంటాడు. ఇంకొక క్లాసులోకి వెళ్తే ఆ క్లాసులో నీ పనితనం అని తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఒకే అభ్యాసం నిరంతరం ఎవరైనా చేస్తే ఎవరైనా దాంట్లో స్థితి కలుగుతుంది. సహజమైనది. ఒక నా కళాకారుడు ఉన్నాడు, బాగా రోజు ఆర్ట్ వేస్తాడు. నాలాగా బొమ్మలు ఎవరైనా గీస్తారంటే దాంట్లో అతను నైపుణ్యం పొందాడు అంతే. వాళ్ళని చూసి మనం పులిని చూసి నక్క వాత పెట్టుకుందాం, వాళ్ళని చూసి మనం వాత పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓహో వాళ్ళ స్థితి ఇది, వాళ్ళ దీంట్లో విశేషమైన కృషి చేశారు, వాళ్ళు అభినందించడం మనం కోరుకుంటాం అంతే. తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు వారు ఏదంటే అది చెప్తారు ఇక్కడ. వపు కుశ్యత్వం వదనే ప్రసన్నత నాదస్ఫుటత్వం నయనేషు నిర్మలే అరోగత బిందు జయ అగ్నిదీపణం నాడి విశుద్ధి హఠయోగి లక్షణం అని చెప్తాడు. అంటే ముందు శరీరం బాగా కుషించిపోయి బాపు బొమ్మలాగా ఉంటుంది. వదనే ప్రసన్నత, ముఖంలో చాలా ప్రశాంతంగా, తేజస్సుగా, కాంతివంతంగా ఉంటుంది, చూడాలనిపించేట ఉంటుంది. నయనేసు నిర్మలే, కళ్ళు చాలా నిర్మలంగా, తేజవంతంగా, ప్రకాశవంతంగా ఉంటాయి. అది నాద స్ఫుటత్వం, వాక్ శుద్ధి కలుగుతుంది. మాట్లాడుతుంటే కోయిల కంఠంలో కంకంగం అంటూ ఉంటుంది. ఎందుకంటే కఫం ఏది ఉండదు కాబట్టి గుర్రు అందు. కఫం ఎప్పుడైతే కఫం లేనప్పుడు గొంతు దాని యొక్క శబ్దం మారుతూ ఉంటుంది. అదేవిధంగా అరోగత, ఎటువంటి రోగాలు లేకుండా. బిందు జేహ అంటే ఇంపార్టెన్స్ సమస్యలు చాలా మంది ఇటీవల ఐవీఎఫ్ సెంటర్స్ చూస్తున్నాయి. అసలు ప్రకృతి ధర్మం మర్చిపోయి శరీరంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాణాయామం చేస్తే అటువంటి, ఎందుకని మనం ఇందాక చెప్పుకున్నాం ఉపమానంగా, నవమన్మధుల్లాగా తయారవుతున్నాడు అన్నాడు. స్త్రీలు అతను చూసి ఆకర్షిస్తూ ఉన్నారన్నారు. ఇది చేస్తే ఐవీఎఫ్ సెంటర్కి పోవాల్సిన పని లేదు, యోగా సెంటర్కి వస్తే చాలు. ఆటోమేటిక్ గా వాళ్ళలో ఉన్నటువంటి మగశిరి ఉట్టిపడుతుంది. అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ శక్తిని ఉద్దీపన జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే కుంభకం చేస్తామో శరీరం ప్రతి భాగం, శరీరంలో దశ విధమైనటువంటి వాయువులు అండి, 10 వాయువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. శరీరంలో ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవుతుంది. నిర్జీవంగా ఉన్నటువంటి సెల్ ఏది ఉండదు, నిర్జీవంగా ఉన్నటువంటి ఆర్గాన్ ఏది ఉండదు. అన్ని చైతన్యవంతంతో
ఉత్తేజభరితంగా ఉంటుంటాయి అన్నమాట. ఓకే, అదేవిధంగా నాడీ విశుద్ధి, శరీరంలో 72,000 నాడులు శుద్ధి జరుగుతూ ఉంటాయి. అగ్ని దీపనం, జఠరాగ్ని ఉద్దీపన జరుగుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ బాగా యాక్టివేట్ జరుగుతుంది. గులకరాళ్ళు కూడా గుగ్గిల్లాగా అరిగిపోతాయి. ఇప్పుడు చాలా మందికి మనం చూస్తున్నాం గుగ్గిళ్ళే గులకరాళ్ళలాగా ఉంటున్నాయి. ఎందుకని? సరైన జీర్ణకోశ వ్యవస్థ సరిగా లేదు. ఇది ఈ ప్రాణాయామం చేయటం వల్ల జరిగేటువంటి మార్పు. శరీరం తేలికబడుతుంది. అదే దీంట్లో ఏం చెప్తాడంటే మొదట్లో ఇక్కడ ఏం చెప్తాడంటే కనీయసి భవేశ్ స్వేద, మొదట్లో శరీరం చెమటబడుతూ ఉంటుంది. ఇది మొట్టమొదటి మార్పు. ఇది అధమ స్థాయి. మనం సూర్య నమస్కారాలు చేసాం, బయట చలిగా ఉంది, ఇప్పుడు 108 సూర్య నమస్కారాలు చేసాం. శరీరం చెమట బయట చెమటను కూడా తట్టుకొని, బయట చలిని కూడా తట్టుకొని శరీరం చెమట చుక్కలు గారుతూ ఉన్నాయి. యాక్చువల్ చలికి గడగడ వనకాల్సింది మనం చెమట పడుతుంది. ఇది మొదటి మార్పు, శరీరంలో జరిగే మొదటి మార్పు. అదేవిధంగా కంపో భవతి మధ్యమ, రెండో స్టేజ్ అయిన శరీరం ప్రకంపనలు పుడుతూ ఉంటుంది, వైబ్రేషన్ జరుగుతుంటుంది. మనం చాలా మందికి శరీరంలో పురుగులు పాములు బారినట్టు ఉంటుంది అనమాట. ఒక రకమైన బాడీ మొత్తం కూడా మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. కంపో భవతి మధ్యమ, రెండో స్థితి ఏంటంటే శరీరం కంపన జరుగుతుంది. ఉత్తిష్టం ఉత్తమే, మూడో స్టేజ్ ఏంటంటే శరీరం గాల్లో తేలుతుంది. అందుకని ఈ ఆసనం వేసి ఖచ్చితంగా పద్మాసనంలోనే వేయాలి. నాడీ శుద్ధి ప్రాణాయామం ఖచ్చితంగా పద్మాసనంలో వేయమని చెప్తారు. ఎందుకంటే శరీరం తేలికబడి పడిపోకుండా గాలిలో లేచినా కూడా ఆసనం, మిగతా ఆసనం ఏది అంత కంఫర్టబుల్ ఉండదు. ఒక పద్మాసనం వేస్తే మాత్రమే గాల్లో తేలుతూ ఉంటారు. కాబట్టి గాల్లో తేలడానికి అవకాశంగా ఉండేటువంటిది ఒక పద్మాసనం. కాబట్టి ఈ ఆసనం వేసేటప్పుడు పద్మాసనములో వేసి కూర్చుని ముందుగా వినాయకుడిని, ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని సాధన చేయమంటాడు. ఇక్కడ ఏంటంటే ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం అన్ని ప్రాణాయామాల కన్నా ముందు చేయాలి. మిగతా తర్వాత అష్టకుంభకాలు చెప్పుకున్నాం. అష్టకుంభకాలు ఇది ఒకటి కాదు, ఇది ప్రత్యేకంగా సపరేట్. యోగా అంటేనే, ప్రాణాయామం అంటేనే నాడీ శుద్ధి. యజ్ఞయాగాది కృతులు చెప్పి కూడా ప్రాణాయామం చేయండి కూడా ప్రాణాయ స్వాహాపాన అంటే నాడీ శుద్ధి ప్రాణాయామే. ప్రాణాయామం అంటే నాడీ శుద్ధి అంతే. వాటిని ప్రత్యేకంగా అష్ట కుంభకాలని పేరు. అవి వేరు, ఇది వేరు, గుర్తుపెట్టుకోండి. ఇది అష్ట కుంభకాలలో దశార్మని అడగవలసిన లేదు, ఇది సపరేట్. ఆ 8 సపరేట్. ఆ 8 చేయబోయే ముందుగా నాడీ శుద్ధి చేసుకున్న తర్వాత ఆ 8 చేసుకోవాలి. మళ్ళీ అవసరమైతే చివరిలో చేసుకోవచ్చు. మళ్ళా ఒక ప్రాణాయామం తర్వాత మరొక ప్రాణాయామం ముందు కూడా చేసుకోవచ్చు. ప్రాణాయామం మధ్య కూడా చేసుకోవచ్చు. ప్రాణాయామం ముందు చేసుకోవచ్చు, ఒక ప్రాణాయామం తర్వాత మరొక ప్రాణాయామం మధ్యలో చేసుకోవచ్చు, చివరిలో ధ్యానానికి ముందు సాధన చేసుకోవచ్చు. కంప్యూటర్ ఓపెన్ లాగా, షట్ డౌన్ లాగా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ప్రాణాయామాన్ని చేసేటువంటి విధానంలో మనకు డౌట్ అన్నమాట. ముందుగా ఈ ప్రాణాయామం ముందుగా మనం కఫం అది ఉంటుంది కాబట్టి కొంచెం శరీర శుద్ధి కోసం ఫస్ట్ ఫోర్స్ గా చేసుకోవాలి. ఏది లేదు, ఏ సమస్య లేదు, కఫం లేదు, ఏం శరీరం మొత్తం ఫ్రీగా ఉంది, డైరెక్ట్ గా ప్రాణాయామం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ముందుగా ఏం చేస్తామంటే కొంచెం నాడులు శుద్ధి పడటం కోసం ఫోర్స్ గా లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్. ఇది ప్రాణాయామం కాదు, గుర్తుపెట్టు. వార్మప్ ఎక్సర్సైజ్ లాగా, జస్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామం చేయటం కోసం వార్మప్. ఇది కఫ్ ఉంటే ఏదంటే పోతుంది, అప్పుడు శరీరం సిద్ధంగా ఉంటుంది, రెండు ముక్కులు ఈక్వల్ గా ఉంటాయి, అప్పుడు సాధన మొదలు పెడతాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళటం కోసం ఒక్కో స్టేజ్ చెప్తాను. లాస్ట్ స్టేజ్ ఏమైంది నేను చెప్తాను ముందు. రకరకాల గురువులు అనుసరించి ఇది బేసిక్ స్టేజ్. లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్. కామన్ గా ఎవరికి వచ్చిన లెర్నర్స్, మా స్టూడెంట్స్ కి నేర్పేటువంటి విధానం. రెండో స్టేజీలో ఏం చేస్తామంటే దీన్ని సరళ ప్రాణాయామం, లేకపోతే సుఖ ప్రాణాయామము, లేకపోతే ఇష్ట ప్రాణాయామం అంటాం. ఎవరికి ఇష్ట ప్రకారంగా వాళ్ళు స్లోగా ఇక్కడి నుంచి చూడండి, ఫోర్స్ గా శబ్దం చేసేటప్పుడు ఫిజికల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. ప్రాణాయామం
3 విధాలుగా చేస్తాం. ఒకటి శారీరకమైన రుగ్మతలు తగ్గటం కోసం కొంచెం ఫోర్స్ ఎక్కువ ఎనర్జీ ఫోర్స్ పెట్టేసి చేస్తాం. వాత పిత్త కఫ దోషాలు బ్యాలెన్స్ కావడం కోసం. తర్వాత మనసు శుద్ధి కోసం చాలా స్లోగా చేస్తాం. తర్వాత ఆధ్యాత్మికమైన చింతన కోసం బీజ మంత్రాల సహాయంతో చేస్తాం. మనం శారీరకమైన శుద్ధి కోసమా, మానసికమైన ప్రశాంతత కోసమా, ఆధ్యాత్మికమైన చింతన కోసమా అనేది మనం నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని తదనుగుణంగా సాధనని మార్చుకుంటూ ఉండాలి. ఒకే సాధన అనేక విధాలుగా చేస్తాం. అది కొంచెం గమనించుకోండి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాండి, సరళ ప్రాణాయామం లేదా సుఖ ప్రాణాయామం అంటాం. ఫస్ట్ ఎవరి శారీరక సామర్థ్యానికి అనుగుణంగా చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, రూగుల దానికి సంబంధం లేకుండా ఎవరికి వారు ఏం చేయమంటే ఎడం స్లోగా తీసుకోమంటాం. పొట్టలోకి వెళ్తుందా, ఛాతిలోకి వెళ్తుందా మనకు సంబంధం లేదు. నార్మల్ గా పీలుస్తాడు లెఫ్ట్ ఇన్, నార్మల్ గా వదులుతాడు రైట్ అవుట్. మళ్ళీ రైట్ తీసుకుంటాడు, లెఫ్ట్ వదులుతాడు. ఇది ఒక ఆవర్తం. ఇది కనీసం 12 రౌండ్లు చేయాలి. ఒక 5 నిమిషాలు చేసేయాలి. అంతేగాని 2 సార్లు 3 సార్లు చేసి నేను నాడి ప్రాణం శుద్ధి ప్రాణం చేయ మామ అనిపించకూడదు. చాలా స్లోగా ఇక్కడ ఏం చెప్తాడో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యుక్తం యుక్తం చ రేచయేత్, యుక్తం యుక్తం చ పూరయేత్, యుక్తం యుక్తం చ బంధ్నియ ఏవం సిద్ధి మవాప్నుయాత్ అంటాడు. అంటే నెమ్మది నెమ్మదిగా వదలాలి, నెమ్మది నెమ్మదిగా పీల్చాలి, నెమ్మది నెమ్మదిగా బంధించాలి. దీనివల్ల సిద్ధి తొందరగా కలుగుతుంది. ఎట్లాంటి తైలధార వలె మివ అంటే ఒక పాత్ర నుంచి మరొక పాత్రలో నూనె వలక పోసేటప్పుడు ఏకధారగా, ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ, కంటిన్యూ ఇన్హలేషన్, కంటిన్యూ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ, ఒక రౌండ్ ఎక్కువ ఒక రౌండ్ తక్కువ, మధ్యలో విడతలు బ్రేకులతో ఇలా చేయకూడదు. ఏకధారగా జరుగుతూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది రెండో స్టేజ్. ఫస్ట్ ఫోర్స్ఫుల్ గా చేస్తాము. రెండో స్టేజ్లో ఎవరి సామర్థ్యానికి అనుగుణంగా లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేస్తాము. మూడో స్టేజ్లో ఏం చేస్తామంటే బ్యాలెన్సింగ్ ప్రాణాయామం. బ్యాలెన్సింగ్ ప్రాణాయామం అంటే ఈక్వల్ రేషియో. అంటే మనం అసలు ఎంత తీసుకుంటున్నాము, ఎంత వదులుతున్నాము అని ఒక అవగాహన కోసము 4 సెకండ్లు లెఫ్ట్ ద్వారా తీసుకుంటాము, 4 సెకండ్లు రైట్ ద్వారా వదులుతాము. 4 సెకండ్లు రైట్ ద్వారా తీసుకుంటాము, 4 సెకండ్లు లెఫ్ట్ ద్వారా వదులుతాం. ఇది మొదట స్థితి. నువ్వు కొంచెం దాంట్లో 4 సెకండ్లు బాగా పర్ఫెక్షన్ అయింది. తర్వాత 6 సెకండ్లు లెఫ్ట్ ద్వారా తీసుకో, 6 సెకండ్లు రైట్ ద్వారా వదులు. మళ్ళీ 6 సెకండ్లు రైట్ ద్వారా తీసుకో, 6 సెకండ్లు లెఫ్ట్ ద్వారా వదులు. మూడో స్టేజీ 8, 10, 12. హైయెస్ట్ మనం ఎంత చెప్పుకున్నాం గుర్తుపెట్టుకోండి, 16 సెకండ్లు లెఫ్ట్ ద్వారా తీసుకుంటావు, 16 సెకండ్లు రైట్ ద్వారా వదులుతావు, 16 సెకండ్లు రైట్ ద్వారా తీసుకుంటావు, 16 సెకండ్లు లెఫ్ట్. ఇది బ్యాలెన్సింగ్ ప్రాణాయామ. ఈక్వల్ లెఫ్ట్ రైట్ అంటే నేను 2లోనే ఉన్నానా, 2వ క్లాస్లో ఉన్నా, 3వ క్లాస్లో ఉన్నానా అనే దానికోసం వివరణ అనమాట. అంటే నీ ముందుకు వెళ్ళే ముందు ఓహో నేను ఈ సాధనలో ముందుకు వెళ్తున్నాను, 10 సెకండ్ల దాకా వచ్చాను, పర్వాలేదు, నేను 12 సెకండ్లు చేయాలి అని మీకు మీరు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అంతేగాని ఎప్పుడు తీసుకున్నానా వదిలినా 30 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఆ తీసుకోవడం మొదలటం ఎక్కడ ఉన్నామో కూడా మనకు తెలియదు. భూమి గుండ్రంగా ఉన్నట్టు తిరిగి చూస్తే అక్కడే ఉంటాం. ఇది మూడో స్టేజ్. ఇదంతా కూడా మీకు ఎంఎస్సి సిలబస్ మీకు చెప్తున్నాం, పిహెచ్డి సిలబస్ చెప్తున్నాం. నేను ఎంఎస్సి చేయలేదని ఫీల్ కావాల్సిన పని లేదు. సూర్య యోగాలో చేరితే చాలు మీరు ఎంఎస్సి పిహెచ్డి అన్ని డిగ్రీలు మీకు వచ్చేసినట్టే. అంటే అంత జ్ఞానాన్ని మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. అది నేను చెప్తుంది. అదే విధంగా 4వ స్టేజ్లో ఏం చేస్తామంటే నాడీ శుద్ధి ప్రాణం ఇక్కడ వస్తుంది. 4వ స్టేజ్ శుద్ధి అంటే ఎప్పుడైతే తీసుకునే దానికన్నా రెట్టింపు వదులుతూ ఉంటామో అప్పుడు శరీరం శుద్ధి జరుగుతూ ఉంటుంది. దీన్ని 1:2గా నోట్ చేసుకోండి.
దీన్ని 1:2 గా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నాడి శుద్ధి ప్రాణాయామం అని 4వ స్టేజ్. మరి కన్ఫ్యూజ్ కావద్దు. అంటే 4 సెకండ్లు తీసుకుంటారు, 8 సెకండ్లు వదులుతారు. 6 సెకండ్లు తీసుకుంటారు, ఇట్లా పెంచుకుంటూ వెళ్ళాలి. 12 సెకండ్లు వదులుతారు. 8 సెకండ్లు తీసుకుంటారు, 16 సెకండ్లు వదులుతారు. హైయెస్ట్ 16 సెకండ్లు తీసుకుంటారు, 32 సెకండ్ల కాలం పాటు వదులుతారు. ఇది శుద్ధి ప్రాణాయామం. అంటే తీసుకున్న దానికి వదిలేది ఎప్పుడు కూడాను రెట్టింపు ఉండాలి. ఈవెన్ బోత్ ఇన్ బోత్ అవుట్ కూడా. మనం నార్మల్ తీసుకున్నాం అనుకోండి, తీసుకునే దానికి స్లోగా రెట్టింపు వదులుతున్నప్పుడు శుద్ధి జరుగుతూ ఉంటుంది. సార్ గురువు గారు, మీరు డౌట్ వస్తే అడగండి సార్. ఈ 4 స్టేజ్లు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయరండి. మొదటి స్టేజ్ గుర్తుపెట్టిన రెడ్డి గారు, ఫోర్స్ గా లెఫ్ట్ ఇన్ రైట్ శుద్ధి కోసం, జస్ట్ క్లెన్సింగ్ కోసం, వార్మప్ ఎక్సర్సైజ్ లాగా లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్. మొదటి స్టేజ్. రెండో స్టేజ్ వాళ్ళ శరీర సామర్థ్యాన్ని బట్టి లెఫ్ట్ ఇన్ స్లోగా ఫుల్లీ, రైట్ అవుట్ ఫుల్లీ, రైట్ ఇన్ లెఫ్ట్, శబ్దము లేకుండా. మూడో స్టేజ్ సార్ బ్యాలెన్సింగ్ ప్రాణాయామం, ఈక్వల్ రేషియో 2, 2, 4, 4, 16, 16. నాలుగో స్టేజ్ 1:2. నాడీ శుద్ధి, ఇక్కడ శుద్ధి జరుగుతుంది ఎక్కువగా. ఇప్పుడు తీసుకున్న దానిగా రెట్టింపు వదిలినప్పుడు శుద్ధి ప్రాణాయామం. దీన్ని కూడాను 4, 8, 6, 12 అట్లా 16, 32. గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు కన్ఫ్యూజన్ లేదుగా? తర్వాత 5వ స్టేజీ. దీన్ని మాకు సార్ గారు ఏం చెప్పారంటే, అంటే తమిళనాడు కానివ్వండి, ఈ కేరళ, తమిళనాడు, ఈ ద్రావిడ ప్రాంతంలో సిద్ధ సాంప్రదాయం ఉంటుంది. దీన్ని మన పాండిచేర్లు ఇట్లా అన్ని ఈ ప్రాంతాలు ఏం చేస్తారంటే, అరవిందుల వారు ఈ ప్రాణాయామం ఇంట్రొడ్యూస్ చేశారు. దీన్ని సావిత్రి ప్రాణాయామం అంటారు. దీంట్లో భాగంగా రాసింది సావిత్రి ప్రాణాయామం సంగతి మర్చిపోండి మీరు. 5వ స్టేజ్ అని గుర్తుపెట్టింది. దీన్ని సావిత్రి ప్రాణాయామం అంటారని మాకు చెప్పడం జరిగింది. దీంట్లో ఏమిటంటే, మొదటిది 1:1/2:1. గుర్తుపెట్టుకోండి, 1:1/2:1 అంటే 4 సెకండ్లు పీలుస్తాము, 2 సెకండ్లు లోపల ఉంచుతాము, 4 సెకండ్లు వదులుతాము. తర్వాత 6 సెకండ్లు పీలుస్తాము, 3 సెకండ్లు ఉంచుతాము, 6 సెకండ్లు వదులుతాము. గ్రాడ్యువల్ గా 16 సెకండ్లు పీలుస్తాము, దాంట్లో హాఫ్ 8 సెకండ్లు ఉంచుతాము, 16 సెకండ్లు వదులుతాము. ఓకే, ఇంతవరకు కన్ఫ్యూజ్ లేదుగా? 1:1/2:1. మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకోకుండా మళ్ళీ క్లియర్ మీరు నోట్ చేసుకుంటే అడగడానికి డౌట్ నేను క్లారిటీ ఇవ్వడానికి ఇది ఉంటుంది అన్నమాట. మీరు అరకొరగా విని అరకొరగా మళ్ళీ ప్రశ్నలు సంధించొద్దు. గుర్తుపెట్టుకోండి. ఈ విధానం మీరు పాటిస్తూ నన్ను డౌట్ ఉంటే అడగండి. ఇది 6వ విభాగం సావిత్రి ప్రాణాయామం 6వ విభాగంలో 1:1/2. మరొకసారి గుర్తుపెట్టుకోండి, 1:1/2. మరొకసారి వినండి, 1:1/2. అంటే 4 సెకండ్లు పీలుస్తాము, 2 సెకండ్లు ఉంచుతాము, 4 సెకండ్లు వదులుతాము, వదిలేసి 2 సెకండ్లు ఉంటాము. తర్వాత 6 సెకండ్లు పీలుస్తాము, 3 సెకండ్లు ఉంచుతాము, 6 సెకండ్లు వదులుతాము,
వదిలేసిన తరువాత మరలా 3 సెకండ్లు వదిలేసిన తర్వాత అంటే రేచక కుంభకంలో ఉంటాం. నేను చెప్తాను, దీని మంచి మళ్ళీ క్లారిటీ ఇస్తాను మీకు 1-4 సార్లు. హైయెస్ట్ ఎట్లా అంటే 16 సెకండ్లు పిలుస్తాము, 8 సెకండ్లు ఉంచుతాము, 16 సెకండ్లు వదులుతాము, వదిలేసిన తదుపరి మళ్ళా 8 సెకండ్లు ఉంచుతాం. ఓకేనా? నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. 7th స్టేజ్లో గమనించండి, 1:1:1 రేషియో. 1:1:1 ఇందాక హాఫ్ ఉంది ఇక్కడ, గమనించండి మీరు. ఇప్పుడు 1:1:1 రేషియో గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ లేదు కదా. చూడండి, అంటే 4 సెకండ్లు పిలుస్తాము, 4 సెకండ్లు లోపల ఉంచుతాము, 4 సెకండ్లు వదులుతాము. క్రమేపీ 6, 6, 6. హైయెస్ట్ 16, 16, 16 గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజ్ లేదు. తర్వాత స్టేజ్ గుర్తుపెట్టుకోండి, 1:1:2. మీరు ఎన్ని స్టేజ్ నాకు చెప్పాలి, నేను ఆర్డర్ ప్రకారం చెప్తున్నాను, ఆర్డర్ కౌంట్ కాకుండా మీరు కౌంట్ ప్రకారం లెక్కేసుకోండి. తర్వాత చూసుకోండి, మీకు ఎక్కడ ఈ సబ్జెక్ట్ దొరకదు, ప్రపంచవ్యాప్తి మీరు ఎతికినా కూడా. అనేక పద్ధతులు ఆర్డర్ గా అని చెప్పేది, రకరకాల పద్ధతులు నీకు కాదంటలేదు, ఒక ఆర్డర్ గా కూర్చటం జరిగింది. ఇన్ని సంవత్సరాల సాధనలో ఇంతమంది గురువుల దగ్గర చేసుకొని రకరకాల యూనివర్సిటీలు నేర్చుకొని దాన్ని మనకు అనుగుణంగా ఒకసారి కూర్చుకోవడం జరిగింది. 1:1:2 మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 1:1:2 అంటే 4 సెకండ్లు తీసుకుంటాము, 4 సెకండ్లు ఉంచుతాము, 8 సెకండ్లు వదులుతాము. హైయెస్ట్ చూడండి, 16 సెకండ్లు పిలుస్తాము, 16 సెకండ్లు ఉంచుతాము, 32 సెకండ్లు వదులుతాము. తర్వాత స్టేజ్ దీంట్లో నెక్స్ట్ 1:2:2. 1:2:2. 4 సెకండ్లు తీసుకుంటాము, 8 సెకండ్లు ఉంచుతాము, 8 సెకండ్లు వదులుతాము. 16 సెకండ్లు తీసుకుంటాము, 32 సెకండ్లు ఉంచుతాము, 32 సెకండ్లు వదులుతాము. నెక్స్ట్ స్టేజ్ 1:3:2. 1:3:2. 1:3:2. మళ్ళీ వినండి, 1:3:2. 4 సెకండ్లు తీసుకుంటాము, 4 3 12 సెకండ్లు ఉంచుతాము, 4 8 సెకండ్లు వదులుతాము. 5 సెకండ్లు పిలుస్తాము, 5 3 15 సెకండ్లు ఉంచుతాము, దాంట్లో సగం 10 సెకండ్లు వదులుతాం. రెట్టింపు 1:3:2. హైయెస్ట్ ఎంత? 16 సెకండ్లు పిలుస్తాము, 16 3 48 సెకండ్లు ఉంచుతాము, 32 సెకండ్లు వదులుతాము. నెక్స్ట్ స్టేజ్ చూడండి, ఇది మనకి శాస్త్రంలో చెప్పిన స్టేజ్ వచ్చింది. ఇప్పుడు మనకి దిగే స్టేజ్ వచ్చింది అనమాట. ఇప్పుడు దాకా ఇవన్నీ మధ్యలో రకరకాల స్టేజెస్. ఇది గోల్ స్టేజ్ 1:4:2. 1:4:2. 4 సెకండ్లు పిలుస్తాము, 4 4 16 సెకండ్లు ఉంచుతాము, 4 2 8 సెకండ్లు వదులుతాం. హైయెస్ట్కి వెళ్ళండి, 16 సెకండ్లు పిలుస్తాము, 16 4 64 సెకండ్లు లోపల ఉంచుతాము, 32 సెకండ్లు వదులుతాం. ఇది శాస్త్రం అని చెప్పింది. ఇప్పుడు మన శ్లోక నిరూపణగా ఉన్నటువంటి
గురువులు రకరకాల యూనివర్సిటీ వాళ్ళు కానీ వాళ్ళ సాధన సౌలభ్యాన్ని బట్టి వాళ్ళకు అనుకూలతను బట్టి ఈ విధంగా స్టేజెస్ చెప్పడం జరిగింది. అది చేస్తామా చేయమా తర్వాత సంగతి, మనకి తెలిసి ఉండాలి. యోగా గురువుగా మనం ఈ స్టేజ్ చేయిస్తాం లేదా తర్వాత సంగతి. ఇట్లా ఉంది ఆర్డర్, ఈ ఊరు తర్వాత ఈ ఊరు వస్తే, ఈ ఊరు పోయిన తర్వాత ఈ ఊరు వస్తే, చివరి స్టేజ్ ఇది నాయన. ఆ రూట్ మనకు తెలిసింది. ఆటో వాడికి టౌన్ లో అన్ని వీధులు తెలిసి అన్ని ఇల్లు తెలిసి ఉండాలి. అప్పుడే వాడు ఆటో డ్రైవింగ్ బాగా చేయగలుగుతాడు మిగతా వాళ్ళకన్నా. మనం ఒక ఆటో డ్రైవర్ లాంటివి అనమాట. అన్ని తెలిసి ఉండాలి. ఆ ఏరియా పోయినా పోయినా ఆ ఏరియా గురించి మనకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఏ కస్టమర్ ఎక్కినా కూడా వాళ్ళ ఇంట్లో దిగబెట్టేటట్టు ఉండాలి మనం. చివరికి స్టేజ్, ఉత్తమోత్తమ స్టేజ్కి ఏం చెప్పారండి మహర్షులు? 1:4:2:2. ఇది శాస్త్రంలో లేదు, ఇది మన మహర్షులు ఉత్తమోత్తమ సాధనగా యాడ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. 1:4:2:2 అంటే 4 సెకండ్లు తీసుకుంటాము, 4 16 సెకండ్ల కాలం పాటు లోపల ఉంచుతాము, 4 8 సెకండ్ల కాలం పాటు వదులుతాము, వదిలేసి మళ్ళీ 8 సెకండ్ల కాలం పాటు ఉంటాము. దాంట్లో హైయెస్ట్ స్టేజ్ సరికి 16 సెకండ్ల కాలం పాటు పీలుస్తాము, 64 సెకండ్ల కాలం పాటు ఉంచుతాము, 32 సెకండ్ల కాలం పాటు వదులుతాము, వదిలేసి 32 సెకండ్ల కాలం పాటు ఉంచాలి. ఇది ఒక సర్కిల్. ఇది హైయెస్ట్ స్టేజీ. మొత్తం ఎన్ని రౌండ్లు వచ్చినాయి రెడ్డి గారు? 12 సార్ 12 రౌండ్లు వచ్చినాయండి. వెరీ గుడ్. అందరూ పర్ఫెక్ట్ ఫాలో అవుతున్నారు. అది చాలా సంతోషం. క్లారిటీగా రాసుకున్నాం మాస్టర్. అది సార్ చాలా అది చెప్పే గురువు గారి చెప్పే సామర్థ్యం అది. అరటి పండు వచ్చి పెట్టినట్టు పెడుతూ చెప్తున్నారు. మనం దాన్ని స్వీకరించడం మన చేతిలో ఉండదు. ఇది ఉత్తమోత్తమైన స్థితి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, జనరల్ గా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కామన్ మనం ఇది సెల్ఫ్ ప్రాక్టీస్ కోసం మన దగ్గర స్టూడెంట్స్ మీకు అనుగుణంగా వాళ్ళ శారీరక సామర్థ్యాన్ని బట్టి, వయసును బట్టి, దీన్ని బట్టి మనం ఫాలో అవుతుంటారు. ఇక్కడ ఏం చెప్తారంటే ఇది సాధన. ఈ సాధనలో ఉత్తమమైన ఫలితాలు కలగాలంటే వాళ్ళు ఏం చెప్తారంటే, శాస్త్రంలో మామూలుగా చేసే సాధన న్యాచురల్ చేస్తే వచ్చే ఫలితం న్యాచురల్ వస్తాయి. బోనస్ పాయింట్లు ఉంటాయి కదా. మనం లైన్ దొరికితే ఒక మార్కు, బాగా డ్రెస్ కోడ్ ఉంటే ఒక మార్కు, మనం ఎగ్జామ్స్ లో గుండ్రటి హ్యాండ్ రైటింగ్ ఉంటే ఒక మార్కు, ఒక ప్రశ్న మంచి ప్రశ్నకి మంచి వాక్ శుద్ధికి ఒక మార్కు, ఇట్లా ఉంటుంటాయి కదా. దానికి కూడా బోనస్ పాయింట్ కోసం చెప్తాను. ఇక్కడ మహర్షులు ఓంకార్ నాడీ శుద్ధి ప్రాణాయామం. ఇక్కడ ప్రాణాయామాలు 2 విధాలు. మొదటి ప్రాణాయామంలో మనం చెప్పుకున్నాం. ఒకటి సగర్భ ప్రాణాయామం, నిగర్భ ప్రాణాయామం. సగర్భ ప్రాణాయామం అంటే మంత్ర సహితంతో కూడినటువంటి ప్రాణాయామం. నిగర్భ ప్రాణాయామం అంటే మంత్ర సహితం లేకుండా. కొంత నాస్తికులు ఎవరు ఉంటారు, నేను మంత్రాన్ని జపించండి, సూర్య నమస్కారాలు చేయమంటేనే దీనికి మతానికి ఆస్వాదిస్తున్నటువంటి మనం గమనిస్తూ ఉన్నాం. అంటే సూర్యుడు మరి ఒక వారికే వెలుగునిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. అదేవిధంగా ప్రాణాయామం అంటే ఎవరు చేస్తే వాళ్ళకి ఆరోగ్యం. ఇప్పుడు గోళీ ఉందండి, ఎవరు మిగతా వాళ్ళ జ్వరం తగ్గిద్ది, ఎవరు మిగతా వాళ్ళ నొప్పి తగ్గిద్ది. అది ఈ కులమా కులం మతం అనేది లేదు. ఇది ఒక వైద్య శాస్త్రం, ఇది ఒక ప్రకృతి శాస్త్రం. కాబట్టి సగర్భ ప్రాణాయామం, నిగర్భ ప్రాణాయామం. సగర్భ ప్రాణాయామం అంటే మంత్రోచ్చరణతో కూడినటువంటి ప్రాణాయామం. నిగర్భ ప్రాణాయామం మంత్రం లేకుండా చేసేటువంటి సాధన. మీరు దీంట్లో దేన్ని అంటే మంత్రంతో కూడిన చేస్తే ఏంటంటే దీనికి రెట్టింపు ఫలితం, ఇమ్మీడియట్ గా ఫలితం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తారు, ప్రాణాయామం నాడీ శుద్ధి ప్రాణాయామం అంటే ప్రణవ ప్రాణాయామము. ఎందుకంటే ఇక్కడ యోగ శాస్త్రం చెప్తుంది, పూరకానికి అధిపతి బ్రహ్మ, పూరకం బ్రహ్మ ఉచ్యతే. కుంభకానికి విష్ణువు అధిపతి, ప్రాణాయామ అధిదేవతలు ఇల్లు. రేచో రుద్ర ఇది ప్రోక్తాహ, రేచకానికి రుద్రుడు అధిపతి, పూరకానికి బ్రహ్మ, కుంభకానికి విష్ణువు, రేచకానికి రుద్రుడు. వీటిని సృష్టి, స్థితి, లయకారకులు. దీన్ని మనం ఓంకారంలో అకారము బ్రహ్మ, ఉకారము విష్ణు, మకారము ఈశ్వరుడు అని చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వము. ఇక్కడ ఏం చెప్తారంటే, మీరు ఎడమ ద్వారా 16 సెకండ్లు తీసుకెళ్ళినప్పుడు 16 సార్లు అకారాన్ని మననం చేసుకోమంటారు. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4, ఆ 5, ఆ 6, 16 హోల్డ్.
లోపల కుంభకం 64 సెకండ్లు ఉంటాం కాబట్టి విష్ణుమూర్తిని స్మరించుకుంటూ మన హృదయం భాగంలో ఉకారాన్ని ఊ అని మానసిక కౌంట్ చేసుకోవాలి. 64 సార్లు విష్ణుమూర్తిని మనసులో ఉకార శబ్దాన్ని స్మరించుకోవాలి. 32 సెకండ్లు మకారాన్ని స్మరిస్తూ కుడి ముక్కు ద్వారా వదులుతాం. మళ్ళీ అగైన్ రైట్ ద్వారా 16 సెకండ్ల కాలం పాటు అకారం, 64 సెకండ్ల పాటు ఉకారం, 32 సెకండ్ల పాటు మకార సాధన చేస్తాం. ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ప్రాణాయామం అంటే ప్రణవం యొక్క ఫలితాలు కూడా దీనికి వస్తూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ ఏం చేసి ప్రత్యేకంగా చెప్తాడు, శరీరంలో 4 స్థానాల్లో ప్రాణం ఉంటుంది. శరీరం మొత్తం ప్రాణశక్తి ఉన్నా ప్రధానంగా 4 కేంద్రాల్లో ఉంటుంది. 1 భృగుటి స్థానము, 2 హృదయ స్థానము, 3 నాభి స్థానము, 4 పాదాంగుష్టం కాలి బొటన వేలు. తర్వాత జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు, ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ ప్రాబ్లం బాగా ఉన్నాయి, బొడ్డు దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి రమ్ శబ్దంతోనే అగ్నితత్వాన్ని బీజించాలి. రమ్ అనేటువంటి అగ్నితత్వం, అగ్నిని బీజించి కుంభకంలో రమ్ 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 అంటూ ఒక 64 సార్లు సాధన చేసి మీరు ఎంతసేపు కుంభకంలో ఉండగలిగితే అంతసేపు. దానివల్ల ఈ జఠరాగ్ని ఉద్దీపన జరిగి ఉదరకోశ వ్యాధులు తగ్గుతాయి అని చెప్పడం జరిగింది. మానసికమైన ప్రశాంతత కావాలి, ఏకాగ్రత కావాలి, ఇంద్రియాలను జయించాలి. భృకుటి దగ్గర మనసు నిలిపి ఉంచి చంద్రుణ్ణి స్మరించుకుంటూ చంద్రుని యొక్క చల్లదనాన్ని తెల్లదనాన్ని స్మరించుకుంటూ ఐబ్రో సెంటర్ దగ్గర తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు చంద్రస్మరణతో సాధన చేయటం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, జితేంద్రుడు అవుతాడు, ఇంద్రియ చంచలత్వం ఉండదు, మనసు నిగ్రహించబడుతుందని చెప్పడం జరిగింది. అదే మీ గురు పరంపరలో ఉంటే గురువులు ఒక మంత్రం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రం చేసి ఉపాసనకు ఉండాలనుకోండి, ఒక గాయత్రి మంత్ర కాలం పాటు పీల్చుకుంటాము, 4 గాయత్రి మంత్రాల కాలం పాటు ఉంచుతాము, 2 గాయత్రి మంత్రాల కాలం పాటు వదులుతాము. మళ్ళీ ఒక గాయత్రి మంత్ర కాలం పాటు పీల్చుకుంటాము, 4 గాయత్రి మంత్రాలు మననం చేసిన మళ్ళీ ఉచ్చరించకూడదు, లోపల మననం. మళ్ళీ అట్లా ఈక్వల్ రేషియో కోసం ఒక గాయత్రి మంత్రము పురకము, ఒక గాయత్రి మంత్రకం కుంభకము, ఒక గాయత్రి మంత్రకం రేచకము. ఆ విధంగా మంత్రోచ్చరణతో మీ సాధన అనుభవాన్ని బట్టి, మీ గురువులను బట్టి, మీ స్థితిని బట్టి వేసి మీకు గురువు ఇక్కడ అవసరం. ఈ స్టేజ్లు వెళ్ళటం కోసం, రూట్ చూపించడం కోసం దీనికి అవసరం అన్నమాట. ఇప్పుడు చేయించడం వల్ల ఏంది శుద్ధి బాగా జరుగుతుంది అంటాడు. కాబట్టి ప్రాణాయామం చేసేటప్పుడు శరీరం మొదట చెమట పడుతుంది. చాలా మంది చెమట రంగం పూడ్చుకుంటారు యోగ సాధనలో. ఇక్కడ ఏం క్లారిటీ చెప్తాడు, జలేన శ్రమ జాయతే గాత్రం మర్దనమాచరేత్ భవే దృఢం లఘుతా చైవ గాత్ర మర్దనమాచరేత్. అంటే నీకు ప్రాణాయామం చేసేప్పుడు చెమట పుడుతూ ఉంటాయి. ఆ చెమటను మరలా తైలంలాగా మర్దం చేసుకోవడం వల్ల శరీరం చాలా బలంగా దృఢంగా తయారైపోయి శరీర కాంతి వెదజల్లుతూ ఉంటుంది, శరీరం తేజోవంతంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఆ చెమటను మర్దం చేసుకోవాలి. మొదట్లో ఆసనాలు చేసి చెమట వచ్చింది కంపు కొడుతుంది, అది మొదట మలినాలు ఎక్కువ ఉంటాయి, దాన్ని తీసేసేయాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మంచి సువాసన ఎదగలుగుతూ ఉంటుంది, కస్తూరి వాసన, ఎక్కడ ఫ్లవర్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. అంతేగాని పైన కింద కుట్టుకోవాల్సిన పని లేదు. మన యోగా చేసేవాళ్ళు యోగా చేయబోతే చేయి వాసన, కాలు ఎత్తితే కాలు వాసన, నోరు ఎత్తితే నోరు వాసన. ఎందుకంటే శరీరంలో మలినాలు మొత్తం పెరిగిపోయి ఉంటాయి వాడికి. పక్కన భార్య కూడా పడుకోలేదు, అంత దౌర్భాగ్య పరిస్థితి. శరీరం మళ్ళా పేరుకుపోయింది, మురికి కోపం పక్క పడుకున్నట్టు ఉంటుంది. మనకు రోగగ్రస్తం కావడం శరీరం ఏంటంటే మన శరీరం మనం చెప్తుంటుంది సుగంధం వెదజల్లుతుందా దుర్గంధం వెదజల్లుతుందా అని. దానికి అనుగుణంగా మనం సాధన పెంచుకుంటూ ఉండాలి అన్నమాట. కాబట్టి రకరకాలైనటువంటి పద్ధతి, మీరు ఏ పద్ధతి అయినా చేసుకోండి. ఈ క్రమం మీకు అనుగుణంగా ఏ డాన్స్ చేసినా పర్లేదు. ఓహో నేను ఈ స్టేజ్లో ఉన్నానని మీకు తెలియటం కోసం ఈ ప్రాణాయామం అన్నమాట. కాబట్టి ఇది చేసిన తర్వాత తదనంతరం ఏం చేయమంటాడంటే హాయిగా నీ ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ధ్యానంలో ఉండిపో. ఆ తర్వాత నువ్వేం చేసుకోవాలంటే అది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రాణాయామం చేసుకుంటావా, ఇది చేసుకుంటా అంటే రోజు ఫర్ ఎగ్జాంపుల్ 80 రౌండ్లు చేయాలంటే మీకు చూడండి 3-4 నిమిషాలు సమయం పడుతుంది. ఒక సైకిల్ అయిపోతే 4 నిమిషాలు సమయం పడుతుంది.
లెఫ్ట్ ఇది 16, 64, 32 కాలపాకం చేస్తే 3 సెకండ్ టైం పడుతుంది. అంటే 83, 24, 240 నిమిషాలు. అంటే 4 నిమిషాలు సుమారుగా పడుతుంది. 80 రౌండ్లు చేయాలంటే 8, 4, 32 అంటే సుమారు 4 గంటలు పడుతుంది. అంటే ఉదయం పూట 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, అర్ధరాత్రి 4 గంటలు, రోజు 16 గంటలు ఈ సాధన జరుగుతుంది. ఇట్లా చేస్తే ఎందుకు ఏ రోగమైంది తగ్గదు? మనం అంత చేయకపోయినా పర్లేదు. కనీసం 80 రౌండ్లు కుంభకం లేకుండా చేసినా చాలు, మనకి అన్ని రోగాలు పోతాయి. లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, 80 రౌండ్లు చేసినా చాలు, అన్ని సమస్యలు తగ్గుతూ ఉంటాయి. అంటే నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్తాడు, ప్రథమే ఆసనంలో నువ్వు యోగా సాధన చేసే ప్రథమంగా మొట్టమొదటి ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, యమ నియమాలు పాటించాలి. లేకపోతే ఎట్టబడితే అట్ట చేస్తే మాత్రము ఆ చేసే ప్రాణాయామం నిన్ను చంపుతుందని కూడా. ఏ విధంగా యథా సింహ గజ వ్యాఘ్రో, ఏ విధంగా సింహాన్ని పెద్ద పిల్లలు మనం వశపరుచుకుంటాం, ఆ విధంగా మన ప్రాణం నెమ్మదిగా చిన్నపిల్లలకు మనం ఏం అన్నం పరవస్తులు చేప్పుడు ఉంగర పేలుతూ పెడతాం, తర్వాత ముద్దలు కేజీలు లోపలికి వెళ్ళిపోతుంది, తర్వాత కుంభాలు లేపుతూ ఉంటాడు అన్నమాట. అలా మనం కూడా ఇప్పుడు చూడు, మొదట్లో సూర్య నమస్కారాలు చేయలేకపోయినాం. ఎంతో మంది ఉన్నారు గురువులు, 250 మంది ఉన్నాం మనం. మరి ఈ రోజు 30 మంది గత 91 వారాల నుంచి 108 రౌండ్లు చేస్తున్నాం. పురుషులందరూ పుణ్య పురుషులు వేరు, అంతే. సాధనకి ముందుకెళ్లే వాళ్ళు వేరు. మనకి శరీరతత్వం డిఫరెంట్ గా, మిగతా శరీరం వాడు 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నమస్కారాలు చేయలేడు. సాధన ముందుకెళ్తుంటే దానికి వివరం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సాధనాన్ని ప్రాక్టీస్ అనుగుణంగా, దీనికి అనుగుణంగా మీరు చేసుకుంటూ మనం ఏ స్టేజ్ లో గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా సాధన చేసి మీరు కూడా యోగ సిద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం సూర్య యోగా ఎలా తీసుకున్నాను. ధన్యవాదాలు. మాస్టర్, ఒక చిన్న డౌట్ ఉంది. ఈ ప్రాణ కేంద్రాలు చెప్పారు కదా, 4 చెప్పారు కదా ప్రాణ కేంద్రాలు: భృకుటి, హృదయము, నాభి, కాలి బొట్టన వేలు. రమ్ము చెప్పారు, అగ్ని చెప్పారు. ఒకసారి చూడండి. ఐబ్రో సెంటర్, హృదయము, నాభి స్థానము, పాదాంగుష్టం అంటారు, కాలి బొట్టన. అందుకని పిల్లలలో కాలు బొట్టన మీద తొక్కుతారు, వాడి ఎనర్జీ లెవెల్స్ పెరగడం కోసం. ఉసుమంటకు ఒకసారి తొక్కునే ఎనర్జీ ఉసుమంట పైకి ఉద్దీపన జరుగుతూ ఉంటుంది. కాలి బొట్టల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే శరీరం లాఘవ, శరీరం తేలికబడుతుంది అంటాడు. అంతా మనం ఏ ఆసనం పెట్టినా గమనించండి. పశ్చిమోత్తానాసనం చేయాలంటే కాలు వేలు పట్టుకోవాలి, జానశిరాసనం చేసుకోవాలి, కాలు వేలు పట్టుకోవాలి, త్రికోణాసనం చేయాలంటే కాలు వేలు పట్టుకోవాలి. ఏ ఆసనం చేసినా కాలు వేలు పట్టుకోవడం జరుగుతుంది. కాన్సెప్ట్ అది. కాలి బొట్టన వేలు ప్రాణశక్తిని ఉద్దీపనం చేయడం కోసం. బొట్టన వేలు ప్రాణం అడిగింది ఎందుకుని ఆయన ద్రోణాచార్య బొట్టన వేలు అడిగింది, కాలు వేలు కానీ చేతి వేలు కానివ్వండి. ఈ 2 ప్రాణశక్తి కేంద్రాలు. మిగతా నాభి దగ్గర రమ్ పలుకుతూ అగ్నితత్వం అని చెప్పారు కదా, అదే దగ్గర అది భృగుడి దగ్గర చంద్రతత్వం చెప్పారు. అక్కడ ఏం పలకాలి శబ్దము? చంద్రుడు సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది ఎవరిది? చంద్రుడిని స్మరించమంటాడు. పౌర్ణమి నాటి చంద్రుడిని స్మరిస్తూ చంద్రుని యొక్క చల్లదనాన్ని స్వీకరిస్తూ, బాడీ లోపల గాలి చల్లగా హాయిగా మంచి సుగంధ భరితం, మీకు ఇష్టం వచ్చినట్టు మంచి స్మెల్ ఫీల్నెస్ గా చంద్రుని యొక్క పరిమళాలు వెదజల్లుతున్నట్టు ఫీల్ అవ్వమంటాడు. బొట్టు పెట్టుకునే చంద్రుడిని భావన చేయమంటాడు, అంతే. చంద్రభావన. హృదయం దగ్గర వచ్చే కొందుకి విష్ణుమూర్తిని స్మరించమంటాడు. హృదయం అనాహత చక్రము, దీని స్థానం విష్ణుమూర్తి. ఉకారాలు స్మరించుకోవచ్చు. ఓంకారంలో ఉకారాలకు డైరెక్ట్ ఓంకారాన్ని స్మరించుకోవచ్చు. ఓంకారాన్ని ఓం ఓం అంటూ తీసుకోవచ్చు, ఓం ఓం అంటూ ఉంచుకోవచ్చు, ఓం ఓం అంటూ వదలవచ్చు. మనకు అనుగుణంగా దీన్ని మార్చుకుంటూ కొద్ది గొప్ప శాస్త్రాలు పెట్టి ప్రణవాన్ని స్మరించమంటాడు. థ్యాంక్ యూ మాస్. అవి చాలా నేను అన్ని నోట్ చేశాను. చాలా ఒక పిహెచ్డి చేస్తే ఏ విధంగా వస్తుందో ఒక నాడి శుద్ధి గురించి చాలా లోతైన విశ్లేషణ వచ్చింది. చాలా ఎక్కడ మెటీరియల్ దొరుకుతుంది, ఎక్కడ విశ్లేషంగా అంటే మనం దాన్ని గురించి తపన పడ్డాం కాబట్టి గ్యాదర్ చేసుకుని నేను ఒక కూర్చున్నాను. రకరకాల గురువులు. ఏది నా సొంతంగా గుర్తుపెట్టుకోండి, నేను ఆటలో పెట్టుకున్నాను అంతే. ఏది నా సొంతం కాదు, అన్నింటిగా రకరకాల గ్యాదరింగ్ చేసుకుని ఇంకా నాకు తెలిసిన పద్ధతి మాత్రం ఇవి. ఏది పర్టికులర్ రాపతి రామారావు గారి ఇన్స్టిట్యూట్, మనకి వెంకటాచలపతి మనకి ఎంఎస్సీ చెప్పారు పిల్లలు గారు. అవును. ఈ యొక్క మనకు 12 స్టేజీలు తర్వాత కూడా మీరు మళ్ళా చెప్పారు సగర్భ, నిగర్భ, ఓంకార సహిత, అందులో కుంభకము, రేచకము, గాయత్రి మంత్రం ఆధారంగా చాలా బాగా చెప్పారు. అసలు
ఇది మనం అందరూ కూడా సాధన చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది నాకు. సాధనకి మనం ఏదైనా ఒక అవకాశం తీసుకుని చేయాలి. ధన్యవాదాలు మాస్టర్. థ్యాంక్ యూ. పన్నెండు స్టేజీలు కూడా మంత్రంతో చేయొచ్చు, మంత్ర రహితంగా చేయొచ్చు. అది చెప్తుంది. ఇంకెవరైనా సందేహాలు ఉంటే అడగండి మాస్టర్ గారిని. ఒక ముగ్గురికి అవకాశం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ సార్. చిన్న సందేహం సార్. నాడీ శుద్ధి, నాడీ శోధన డిఫరెన్స్ ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్. మాకు ప్రశ్న ఉంది, అయిపోయినాక చెప్తాను. నాడీ శుద్ధి, నాడీ శోధన, అనులోమ విలోమ, ఈ మూడింటికి కూడా సార్ రెండు అడిగాడు, నేను ఇప్పుడు అడిగాను. అలాగే. నేను మూయిట్లో పెట్టేస్తున్నాను స్వామి, డిస్టర్బ్ అవుతుంది. ఓకే. అనులోమ